హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ట్రేడ్ విత్ గోపి. ఇప్పుడు మనం సెన్సెక్స్ ఎక్స్పైరీ డే, రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ డే కదా, దాని అనాలిసిస్ చేద్దాం. దానికన్నా ముందు ఈ రోజు ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. ఓకే, చూడండి, ఇవాళ మార్కెట్ ఆల్మోస్ట్ కొంచెం గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి, మనం ఏం చెప్పాం, డే హై దాటితే యూ కెన్ లుక్ ఫర్ డే హై పైన యూ కెన్ లుక్ ఫర్ 75, 74, 230, 400 అండ్ 500 దాకా టార్గెట్స్ చూడొచ్చు అన్న. కాకపోతే మార్కెట్ ఇట్ వెంట్ టిల్ 600 కూడా. ఓకే, 600 దగ్గర నుంచి మనం ఏం చెప్పామంటే ఇదంతా సెల్లింగ్ జోన్ ఉంది ఇక్కడ నుంచి. సో వీ మైట్ ఫాల్ ఫ్రమ్ హియర్ అని. సో అక్కడి నుంచే మళ్ళీ పడ్డాం కిందకి. సో మంచి డౌన్ సైడ్ ట్రెండ్ కూడా మంచిగా వచ్చాయి. సో ఐదర్ సైడ్ ఈరోజు ట్రేడ్స్ వచ్చాయి. మీరు చూడండి, ఎప్పుడైనా సరే మార్కెట్ సైడ్ వేస్ ఉందనుకోండి, ఒక 1-2 డేస్ సైడ్ వేస్ ఉంటే థర్డ్ డే ట్రెండింగ్, థర్డ్ డే ఆర్ ఫోర్త్ డే ట్రెండింగ్ ఉంటుంది. అందుకే ఎప్పుడు సైడ్ వేస్ ఉన్నప్పుడు యూ షుడ్ బి హ్యాపీ. అంటే హ్యాపీ ఇన్ ద సెన్స్ ఆ రోజు ట్రేడ్ చేయకూడదు. ఇంకోటి, ఆ సైడ్ వేస్ బ్రేక్ అయినప్పుడు మనకి ట్రెండింగ్ డే వస్తుంది, ఒక ఇండికేషన్ వస్తుంది అన్నమాట. సో సేమ్ థింగ్ ఈరోజు చూడండి, 2 డేస్ సైడ్ వేస్ బాగా ఉండి ఈరోజు బ్రేక్అవుట్ అయింది కాబట్టి మంచిగా వచ్చాయి. సో మంచిగా వచ్చేది ఇన్ ద సెన్స్ మీరు చూసుకుంటే 74,000 నుంచి 600 మూమెంట్ అయింది ఇవాళ పొద్దున. మళ్ళీ సేమ్ థింగ్, ఎంత మూమెంట్ అయిందో మళ్ళీ అంత పడిపోయి ఈరోజు ఎక్కడైతే ఓపెన్ అయ్యామో ఎక్కడైతే మన లో ఉందో అక్కడ వచ్చి క్లోజ్ చేసాం. సో ఎవరికైనా ఈ 3 టార్గెట్స్ తీసుకొని ఉంటే ఇట్స్ వెల్ అండ్ గుడ్. డౌన్ సైడ్ ఇక్కడ దీని కింద తీసుకొని ఉంటే, అంటే 400 బిలో ఎప్పుడైనా క్లోజ్ ఆర్ఎల్స్ 300 బిలో క్లోజ్ అయినప్పుడు తీసుకొని ఉంటే మీరు అగైన్ ఒక 300 పాయింట్స్ మీకు టార్గెట్ ఉండేది. ఓకే, ఇది మన వీక్లీ అనాలిసిస్. లాస్ట్ వీక్లో మన మూమెంట్ ఎలా ఉందో చూడండి. స్టార్టింగ్ డే పడింది, మళ్ళీ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ పడింది, మళ్ళీ డౌన్, అండ్ ఈ లాస్ట్ 2 డేస్ సైడ్ వేస్ ఉండి ఈరోజు మంచిగా అప్ అయింది, మళ్ళీ కిందకి వచ్చేసాం. రోట్ మీరు హైయర్ టైం ఫ్రేమ్లో చూసుకుంటే వీఆర్ స్టిల్ ఇన్ డౌన్ ట్రేడ్. సో రేపు మనం ఏమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు? నేను ఇగో ఇది లెవెల్స్ పెట్టింది, ఇది వీక్లీ లో, ఈ వీక్లో ఈ వీక్ హై, ఈ డే హై, ఈ డే లో. మీరు చూసుకుంటే వీక్లోకి దగ్గర ఉన్నాము, హైకి కొంచెం దూరంలో ఉన్నాం. సో ట్రెండ్ డౌన్ సైడ్ ఉంది కాబట్టి రేపు డౌన్ సైడ్ ట్రేడ్ చూడడం మంచిది. యూ లుక్ ఫర్ డౌన్ సైడ్ ట్రేడ్స్ ఓన్లీ, అప్ సైడ్ ట్రేడ్ చూడకండి. ఎందుకంటే ఎక్స్పైరీ రోజు ఈ రోజు ఎలా అయిందో చూడండి, పైకి వెళ్ళినట్టు వెళ్ళి చూడు, ఎక్కడి నుంచి వెళ్ళడానికి ఎంత లేట్ పడిందో పడేయడానికి చూడండి ఎంత ఫాస్ట్ పడేసారో చూడండి. సో దట్స్ వాట్ హ్యాపెన్స్. అందుకే ట్రెండ్ సైడ్ ట్రేడ్ చేయాలి. మన రూల్స్లో ఫస్ట్ వన్ ఇస్ ట్రెండ్కి అగేన్స్ట్గా ట్రేడ్ చేయొద్దు. సో ట్రెండ్ ఎట్ సైడ్ ఉంటే అటు సైడ్. సో వీక్లీ వైజ్ ట్రెండ్ చూసుకుంటే మన డౌన్ ట్రెండ్ ఉంది కాబట్టి డౌన్ సైడ్ ట్రేడ్స్ చూద్దాం మోస్ట్ ఆఫ్ ది టైం, అన్లెస్ అండ్ అంటిల్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ప్రీవియస్ డే ఈ రోజు హై పైన ఓపెన్ అయితే దెన్ వీ కెన్ లుక్ ఫర్ అప్ సైడ్ ట్రేడ్స్ ఆర్ ఎల్స్ లుక్ ఫర్ డౌన్ సైడ్ ట్రేడ్స్. సో డౌన్ సైడ్ ట్రేడ్స్ ఎక్కడ చూడగలుగుతాం మనం? మీరు ఇప్పుడు వీక్లీకి మనం పెట్టుకున్నాం అనుకోండి, ఫిబొనాచి వీఆర్ ఎగ్జాక్ట్లీ ఎట్ దిస్ పాయింట్. సో 73,850 కిందకి వెళ్తే, సారీ 73,850 కింద క్లోజింగ్ ఇస్తే లుక్ ఫర్ డౌన్ సైడ్ ట్రేడ్స్. 850 బిలో ఇస్తే లుక్ ఫర్ డౌన్ సైడ్ ట్రేడ్స్. డౌన్ సైడ్ ట్రేడ్స్ ఎక్కడ దాకా చూడొచ్చు మీ టార్గెట్స్ అనుకుంటే 850, 73,850 కింద క్లోజింగ్ ఇస్తే మీకు ఫస్ట్ టార్గెట్ విల్ బి దిస్ వన్, 73,600 అండ్ 73,400, 460. దాని తర్వాత టార్గెట్ విల్ బి 73,330 వరకు, 320 వరకు కూడా టార్గెట్స్ ఉన్నాయి. ఇది కూడా బ్రేక్ అయింది అనుకోండి, వీక్లీలో కూడా బ్రేక్ అయిపోతే మీకు చాలా పెద్ద టార్గెట్స్ దొరకచ్చు. వీక్లీలో కూడా బ్రేక్ అయిపోతే వీ మైట్ సీ టార్గెట్స్ ఆఫ్ 73,100 అండ్ 73,970 దాకా కూడా టార్గెట్ చూడొచ్చు. సారీ. సో దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఆన్ ద డౌన్ సైడ్.
అప్ సైడ్ మీరు ఎప్పుడు చూడగలుగుతారంటే ఇక్కడ 74,350 అబోవ్, 74,370 వేసుకోండి, 380 వేసుకోండి, 74,380 పైన చూసుకుంటే మీకు 74,600 ఆర్ 74,550 దాకా టార్గెట్స్. దాని తర్వాత యూ కెన్ లుక్ ఫర్ దిస్ టార్గెట్ 670, 680 వరకు టార్గెట్స్ చూడొచ్చు. దానికన్నా పైకి వెళ్తుందా అంటే వెళ్ళొచ్చు. we might see 74,800 దాకా కూడా టార్గెట్స్ చూడొచ్చు. ఓకే, దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి. సో మీరు డౌన్ సైడ్ ట్రేడ్స్ కి ప్రిఫరెన్స్ ఇవ్వండి. డౌన్ సైడ్ ట్రేడ్స్ ఇన్ ద సెన్స్ ఇంకోటి, మీకు ఇప్పుడు మార్కెట్ ఓపెన్ అయింది, రైట్, ఇట్ ఈస్ ఫ్లాట్, ఫ్లాట్ అయ్యి మెల్లిగా పైకి వెళ్తుంది అనుకోండి, ఈ జోన్లో ట్రేడ్ చేయకండి. ఈ ట్రెండ్ లైన్ మధ్యలో ట్రేడ్ చేయకండి. ఆర్ఎల్స్ ఈ లైన్ 74,380 బ్రేక్ అయితే దెన్ లుక్ ఫర్ అప్ సైడ్ ట్రేడ్స్. ఆర్ఎల్స్ ఈ జోన్లో ఏం చేస్తారంటే పైకి వెళ్తుందంటే వెళ్ళనివ్వండి, అక్కడి నుంచి ఏదన్నా ఇట్లా బ్లాక్ క్యాండిల్ ఒకటి ఫామ్ అయింది, దాని లో బ్రేక్ అయింది అనుకోండి, దెన్ లుక్ ఫర్ డౌన్ సైడ్ ట్రేడ్స్. దీని హై మీరు ఎస్ఎల్ పెట్టుకోవచ్చు. దట్స్ హౌ యూ హ్యావ్ టు ప్లాన్ యువర్ ట్రేడ్స్. ఓకే, ఒకసారి ఆప్షన్ చైన్ కూడా చూసుకుందాం. ఆప్షన్ చైన్ చూడండి, హైయెస్ట్ ఓఐ చూడండి 74,300 మనం అన్నాం కదా రెసిస్టెన్స్, 74,300 తర్వాత కూడా 74,400, 74,500, దీస్ త్రీ ఆర్ గోయింగ్ టు బి గుడ్ రెసిస్టెన్స్ జోన్స్. అంటే 74,300 పైన పైకి వెళ్ళే ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్ రేపు. సో ఇప్పుడు మనం 74,000 దగ్గర ఉన్నాం కదా, మీరు 74,100 దాటింది అనుకోండి, 200, 300 దగ్గర టార్గెట్ క్లోజ్ చేసేసి లుక్ ఫర్ రివర్సల్స్ ఫ్రమ్ దేర్. అంతేగాని 74,300 పైనకి వెళ్తుంది అని మాత్రం క్యారీ ఫార్వర్డ్ ప్లాన్స్ మాత్రం వేసుకోకండి. దాట్ ఈస్ వన్ థింగ్. ఓకే, డౌన్ సైడ్ చూడండి మీకు, ఓకే 73,500, 73,500 పెద్ద వాల్యూమ్ ఉంది, అంటే మీకు 70,000, 73,900 కింద క్లోజింగ్ ఇస్తే యూ కెన్ లుక్ ఫర్ 73,500 వరకు టార్గెట్స్ చూసుకోవచ్చు. ఓకే, ప్రీమియమ్స్ ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ చూడండి 700 రూపీస్ ఉంది హైలో, సేమ్ థింగ్ ఇక్కడ కూడా 700 రూపీస్, 730 ఉంది, రైట్. తక్కువ ఎంత ఉంది చూడండి, 500 రూపీస్ చేంజ్ ఉంది, 520, 30 ఉంది. అంటే మనకి రేపు ట్రెండింగ్ డే ఉండే ఛాన్సెస్ ఆర్ హై. ఎందుకంటే 520 కదా, ఆల్మోస్ట్ 520 రూపీస్ దగ్గర ఉంది కదా, 260 రూపీస్ మూమెంట్ ఐదర్ సైడ్, అంటే పుట్ సైడ్ ఆర్ కాల్ సైడ్ 250 రూపీస్, 250 రూపీస్ ఇంటూ ఒక లాట్ వేసుకోండి 20, అంటే 5,000 రూపీస్ ఒక్క ట్రేడ్, ఒక సైడ్ ట్రేడ్లోనే వచ్చే ఛాన్సెస్ ఆర్ హై. సో మీరు ఏం చేస్తారు అంటే మార్కెట్ని 74,100, 200 దాకా వెళ్ళనిచ్చి అక్కడి నుంచి ఏమైనా రివర్సల్ పడితే 74,000, 73,900 దాకా టార్గెట్స్ పెట్టుకోండి. ఓకే, 73,000 క్లోజ్ బ్రేక్ అయింది అనుకోండి, మీరు 73,800, 73,700 దాకా ఈజీగా వెళ్ళిపోతారు. దాని కిందకి వెళ్తే మీరు 73,500 దగ్గర మళ్ళీ సపోర్ట్ చూడగలుగుతారు. ఓకే, 73,500 ఈజ్ మేజర్ సపోర్ట్. 73,900 బ్రేక్ అయితే లుక్ ఫర్ డౌన్ సైడ్ ట్రేడ్స్, అండ్ 74,100 బ్రేక్ అయితే 74,300 అన్నాను నేను. ఓకే, సో ఇలా చూసుకుంటే మీకు 74,300 పాయింట్స్ వద్దు, 74,300 అబోవ్నే మీరు అప్ సైడ్ ట్రేడ్స్ చూడండి. కానీ 74,300 పైనకి వెళ్ళే ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్, ఎందుకంటే 74,400, 500 దగ్గర చాలా వాల్యూమ్ ఉంది. సో మీకు 74,100 బ్రేక్ అయితే 200, 300 టార్గెట్స్ చూసుకోవచ్చు. దట్ ఈస్ ఆప్షన్. ఓకే, డౌన్ సైడ్ అయితే మీకు హాయిగా 73,900 కింద క్లోజ్ అయింది అనుకోండి, 73,700, 600, 500 దాకా కూడా టార్గెట్స్ ఉన్నాయి. సో లుక్ ఫర్ దోస్ ట్రేడ్స్. ఓకే, 230 తర్వాత ఇప్పుడు మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయింది, డౌన్ సైడ్ వచ్చి 230కి ఇక్కడెక్కడన్నా ఉందనుకో, ఇక్కడ నుంచి మళ్ళీ రివర్సల్ ట్రేడ్ చూసుకోవచ్చు. ఎందుకంటే అక్కడ చాలా మంది సెల్లర్స్ ఏం చేస్తారంటే దే విల్ క్యారీ ఫార్వర్డ్ చేస్తారు, వాళ్ళ ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో వాళ్ళని ఆర్ క్లోజ్ చేసి దే విల్ మూవ్ ఫార్వర్డ్ టు నెక్స్ట్ వీక్ ఆర్ నెక్స్ట్ మంత్. సో అందుకే మీకు ఆ 230 టైంలో చాలా ఫాస్ట్ మూమెంట్స్ వస్తాయి. 2:30 to 3 o'clock వరకు ఈ అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటారు అనమాట. సో దాట్స్ ద రీజన్ మార్కెట్ గివ్స్ గుడ్ మూవ్స్, ఆపోజిట్ మూవ్స్ అట్ ఫ్రమ్ 2:30 to 3 o'clock, 3:10 దాకా ఇస్తుంది. సో లుక్ ఫర్ దోస్ థింగ్స్ టు. ఓకే, దాట్స్ ఇట్ అండి.
నా కంటెంట్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ రిఫర్ యువర్ ఫ్రెండ్స్. అండ్ ఇఫ్ యూ ఇంకా మీకు ఎవరైనా నేర్చుకోవాలి ఏదైనా అనుకుంటే నా దగ్గర ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ కోర్స్ ఉందండి. యూ కెన్ లుక్ ఫర్ దోస్ థింగ్స్. ఇఫ్ యూ గైస్ ఆర్ ఇంట్రెస్టెడ్ లెట్ మీ నో. ఓకే, బాయ్ అండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.